అందరికీ నమస్తే. బీజేపీ వాళ్ళ పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఎలక్షన్ టు ఎలక్షన్. వాళ్ళ ప్రయాణం ఎలక్షన్ టు ఎలక్షనే ఉంటుంది. ఇంక మధ్యలో జనం సమస్యలు, లేకపోతే జనం తిప్పలు, లేకపోతే వాళ్ళ వ్యవహారాలు అవేం లేవు. అసెంబ్లీ ఎలక్షన్, లోక్సభ ఎలక్షన్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్. ఒక మీటింగ్ జరిగింది నాగోల్ల. మీటింగ్లో వాళ్ళ ప్రసంగాలు మొత్తం కూడా లోకల్ బాడీ ఎలక్షన్ పైన జరిగింది. లోకల్ బాడీ ఎలక్షన్స్లో మనం గెలవాలి, లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీజేపీని బలోపేతం చేయాలి. 32% ఓట్ బ్యాంక్ మనకు బీజేపీకి ఉంది. మన లోక్సభ ఎలక్షన్స్లో పడ్డాయి కదా, 32% ఓట్ బ్యాంక్ ఉంది. కాబట్టి మనం 32%ని 40% పెంచుకున్నాం అనుకో, మనం ఈ లోక్సభలో మెజార్టీ స్థానాలు గెలుచుకోవచ్చు. 40% అంటే ఏముంటుంది? ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చింది అసెంబ్లీ ఎలక్షన్స్లో 40%. కాబట్టి 40% ఓట్లు వస్తే మన నెక్స్ట్ అధికారం కూడా మనదే వస్తుంది. ఇట్లా ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు. నిజానికి అసెంబ్లీ ఎలక్షన్స్ నుంచి పార్లమెంట్ ఎలక్షన్స్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని ప్రజా సమస్యలు వచ్చినాయి? ఏ ప్రజా సమస్య మీద బీజేపీ అడ్రస్ చేసింది? బీజేపీ ఏ ఇష్యూ మీద ఫైట్ చేసింది చెప్పమనండి చూద్దాం. ఫస్ట్ నిరుద్యోగుల ఇష్యూ తీసుకుందాం. నిరుద్యోగుల ఇష్యూ వస్తే కనీసం వాళ్ళకి సపోర్ట్ కూడా లేదు, వాళ్ళకి మద్దతు కూడా పలకలేదు, వాళ్ళ సమస్యలు కూడా వినలేదు. కొంతమంది విద్యార్థులు డిఎస్సి వాళ్ళు పోయి కిషన్ రెడ్డి గారిని కలిసిండ్రు. కిషన్ రెడ్డి గారికి వినతిపత్రం ఇచ్చిండ్రు. సార్ డిఎస్సి ఇది ఇగో ఇట్లా ఉంది, డిఎస్సి పోస్ట్పోన్ చేయాలి, మీరు అడగండి సార్ అంటే కనీసం కిషన్ రెడ్డి నోరు తెరిచి కూడా అడగలేదు. బండి సంజయ్ గారిని అక్కడ పోయి గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ పోయి కరీంనగర్లో అడిగినారు. పోయి అడిగితే బండి సంజయ్ గారు అన్నారంట, నేను ప్రెసిడెంట్ని కాదు, నా అంతలో నేను యాక్షన్ ప్రకటించలేను, అది ప్రెసిడెంట్ గారు చూసుకోవాలి, నేను హైదరాబాద్కి వచ్చినా కలుద్దామని చెప్పేసి ఆయన కూడా సైడ్ అయిపోయానని చెప్తున్నారు. బండి సంజయ్ కూడా సైడ్ అయిపోయాడు. ఇంకా మిగతా బీజేపీలో ఇంకెవరున్నారు? ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ఫారెన్ బ్యాగ్ గెలిచి ఏమున్నది? ఇంకా మిగతా వాళ్ళు ఎవరు సరిసప్పుడు ఏకపోయారు. ఇప్పుడు నిరుద్యోగుల ఇష్యూ వస్తే ఎవరు సప్లై చేయలేదు, రైతుల పొలాలు ఎండిపోతే ఎవరు సప్లై చేయలేదు. కనీసం ఇప్పుడు హైడ్రా వచ్చింది కదా, హైడ్రా వస్తే తలో మాట మాట్లాడుతున్నారు, ఒక్కొక్కరు ఒక మాట. ఒక హైడ్రా సూపర్ బాగుంది, అన్ని కొలగొట్టేసేయాలంటారు. అసలు సామాన్యులు వదలొద్దంటారు కొంతమంది. ఇంకా బీజేపీలో ఇంకా కొంతమంది ఏమో కేటీఆర్ ఫామ్ హౌస్ కొలగొట్టాలంటారు, ఇంకా కొంతమంది ఏమో అసదుద్దీన్ ఓవైసీది కొలగొట్టాలంటారు, అసలు ఇంకొంతమంది ఏమో అసలు హైడ్రానే మంచిది కాదు, ఇది ఒక హైడ్రామా అని చెప్పి కిషన్ రెడ్డి గారు అంటారు. ఇట్లా జనం సమస్యలు ఏమొస్తే ఆ జన సమస్యల నుంచి డివియేట్ అయిపోతుంది బీజేపీ. ఆ సమస్య పట్టుకొని కొట్లాడదాం, ఆ సమస్య పట్టుకొని నిలబడదాం, దాని మీద ఫైట్ చేద్దామని లేదు. కేవలం మళ్ళీ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు. అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయినాక ఎంబడే గ్యాప్ లేదు, 4 నెలల గ్యాపే ఉంది, లోక్సభ ఎలక్షన్ చూసుకున్నారు. ఆ మధ్యలో పంటలు ఎండిపోయినాయి రైతులై. లాస్ట్ ఎండాకాలం మనకు పంటలు ఎండిపోతే కనీసం బీజేపీలో పోయి రైతులను పరామర్శించింది లేదు, రైతులను కలిసింది లేదు, రైతులతో మాట్లాడింది లేదు. కొంతమంది పంటలు వానలో ఉడకపోయినాయి అప్పట్లో, దానికి కూడా పోలేదు వాళ్ళు. అట్లా అది టైంపాస్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత చాలా ఇష్యూస్ తెర మీదకి వచ్చినాయి. ఏ ఇష్యూని కూడా కనీసం అడ్రస్ చేయలేదు. ఇప్పుడు ఇది ఉంది కదా, మన గురుకుల హాస్టల్స్లో పిల్లలు ఫుడ్ పాయిజన్ అయ్యి ఓ పక్క, కుక్కలు గడిచి ఓ పక్క, తర్వాత ఎలుకలు గడిచి ఒక పక్క, రకరకాల సమస్యలు ఉన్నాయి. గురుకుల్లో ఎప్పుడు లేని కొత్త ఇష్యూస్ తెర మీదకి వచ్చినాయి. కాలనీల పిల్లలు బయటకు పోతే కుక్కలు కరుస్తున్నాయి, హాస్టల్లో ఉంటే ఎలుకలు కరుస్తున్నాయి. తర్వాత పోలీస్ స్టేషన్లో థర్డ్ డిగ్రీలు, దళిత మహిళల మీద థర్డ్ డిగ్రీలు, షాద్నగర్ ఇష్యూ చూసినాం మనం. తర్వాత అక్కడక్కడ అత్యాచార సంఘటనలు జరుగుతున్నాయి. అయినా సరే బీజేపీ వాళ్ళు అసలు ఎవ్వరు సప్లై చేస్తలేరు. మాకేం సంబంధం, అసలు మాకు తెలంగాణతో మాకేం పని అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మళ్ళీ ఉన్నట్టుండి ఒకసారిగా లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి మీటింగ్ పెట్టుకున్నారు. దాన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే వీళ్ళు ప్రజా సమస్యలు లేకపోతే జనం తిప్పలు ఇవి కాదు, ఓన్లీ ఎలక్షన్ టు ఎలక్షన్. ఈ ఎలక్షన్స్ మాట్లాడుకున్నాం, ఈ ఎలక్షన్స్లో ప్రసంగించినాం, ఎలక్షన్స్లో ఓట్లు పడకాడికి పడతాయి, ఎలక్షన్స్లో ఓట్లు వేయించుకున్నాం, అయిపోయింది. మళ్ళీ ట్రావెల్ టు నెక్స్ట్ ఎలక్షన్. మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ గురించి మాట్లాడదాం, మళ్ళీ అప్పుడుండే సెంటిమెంట్ గురించి మాట్లాడదాం, అప్పుడు ఏదో ఇష్యూ గురించి తీసుకొద్దాం, ఆ ఎలక్షన్ పనిచేయాలి. తర్వాత మళ్ళీ ఇంకొక ఎలక్షన్. ఇట్లా ఎలక్షన్ టు ఎలక్షన్ బీజేపీ ప్రయాణం చేస్తుంది తప్ప అసలు సమస్యల మీద ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్కి మేము ఆల్టర్నేటివ్ అనుకుంటున్నప్పుడు బీఆర్ఎస్ కన్నా యాక్టివ్గా పనిచేయాలి కదా బీజేపీ. బీఆర్ఎస్ పనిచేసినప్పుడు బీఆర్ఎస్లో కొంత పని ఇవ్వాలి కదా. అసలు పబ్లిక్ ఇష్యూసే పట్టించుకుంటలేదు బీజేపీ. కేవలం ఎలక్షన్స్ కోసం మాత్రమే మీటింగ్లు పెట్టుకుంటున్నారు, ఎలక్షన్ ప్రసంగాలు చేసుకుంటున్నారు, మళ్ళీ ఎలక్షన్ ప్రిపరేషన్ ఎట్లా కావాలని మాత్రమే మాట్లాడుకుంటున్నారు. ఇది బీజేపీ కార్యకర్తలు కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. అసలు మా పార్టీలోకి ఏమైంది, మా పార్టీలో ఎందుకు మాట్లాడతలేరు, మా పార్టీలో అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు, అసలు మా పార్టీ ఒకసారి లోక్సభ ఎలక్షన్ గెలిచిన తర్వాత ఎందుకు ఇంత డల్ అయింది, ఎందుకు బీజేపీలో లీడర్లందరూ ఇట్లా ఎవరు తిప్పలు వాళ్ళే మాట్లాడుతున్నారు, ఎవరి లైన్ వాళ్ళకి ఉంది, బీజేపీకి ఒక లైన్ లేదా ఏదైనా ఇష్యూ వస్తే ఏమీ లేదు. మోడీ మీద డైరెక్ట్గా సీఎంతో పాటు మంత్రులందరూ కూడా ర్యాలీ తీస్తే కూడా కనీసం రెస్పాండ్ కాలే బీజేపీ పార్టీ. ఇంకా మోడీయే కదా వాళ్ళకి అంతిమం, మోడీ తర్వాతనే మిగతా ఏదైనా కూడా. మోడీ ఆదాన్ని కలిసి దోసుకుంటున్నారు దేశాన్ని అంటే కూడా కనీసం వీళ్ళు మాట్లాడలేదు. మరి దేశాన్ని దోచుకుంటున్నారని చెప్పి బీజేపీ నాయకులు కూడా నమ్ముతున్నారా?
ఇంత పెద్ద ఇష్యూ వస్తే కూడా రెస్పాండ్ కాకపోతే బీజేపీ కార్యకర్తలు ఏమనుకుంటారు? అదే అనుకుంటున్నారు, ఏంది మా వాళ్ళకి ఏమైందని. ఎనీవే బీజేపీకి జన సమస్యలు కాదు, కేవలం ఎలక్షన్ టు ఎలక్షన్ మాత్రమే బీజేపీ పనిచేస్తుందని చాలాసార్లు నిరూపించుకున్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా అదే తోవలో పోతుంది బీజేపీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.